ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో చిన్నారెడ్డి గారి చేతుల మీదుగా మిగతా అందరూ ఫారెస్ట్ సిబ్బంది, పిల్లలు, కేజీబీవీ స్టూడెంట్స్, జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చి వారి యొక్క పేర్ల మీద ఇక్కడ ఒక మొక్క నాటడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి ఈ చెట్లు నాటడం అనేది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో కూడా మేము మొదలుపెట్టి మనకు ఒక జిల్లా టార్గెట్ కూడా 20 నుంచి 25 లక్షల వరకు ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకొని మనకి ఈరోజు అధికారికంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్రంగూడలో చెట్లు నాటే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి అనుబంధంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఈ ఉండేటువంటి ఎకో పార్కులో ఇలా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ను కలెక్టర్ గారి సమక్షంలో మేమందరం కూడా చెట్లు నాటి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నాకుండే సమాచారం ప్రకారంగా ఒక 16 కోట్ల మొక్కలు నాటబోతూ ఉన్నారు. దానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం తయారుగా ఉందనే మాట చెప్పినారు. ఈరోజు ఎల్నినో అంటూ ఉన్నాం, ఇంకేదో కొత్త వాతావరణ మార్పులు మనం వింటూ ఉన్నాం. కానీ మనం మొన్ననే పత్రికలు చదివాం, హయ్యెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉండేది, చెట్ల ఏరియా ఉండేది ములుగులో ఉందని, దాని తర్వాత ఈరోజు కొత్తగూడెంలో ఉందని, 71% ములుగులో, 61% కొత్తగూడెంలో ఉందని. మన ఈ వనపర్తి జిల్లాలో ఇవాళ 24% మాత్రమే అడవులు ఉన్నాయి. వాతావరణ సమతుల్యం ఉండాలంటే 33% చెట్లతో కప్పబడి ఉండాలి భూభాగం, అడవులు ఉండాలి. అప్పుడే వాతావరణ సమతుల్యం ఉంటుంది అనే మాటని మనం చేస్తూ, అందుకనే ఇవాళ ఉండేటువంటి యువతరం, ముఖ్యంగా విద్యార్థినులు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళ స్కూల్ ఆవరణలో కానీ, వాళ్ళ ఇంట్లో కానీ, లేకుంటే ఊర్లో ఉండేటువంటి దేవాలయం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ చెట్లు నాటి కాపాడే బాధ్యత కూడా వారు తీసుకోవాలి. మన చెట్లు శాతం 33% వచ్చేంత వరకు మనం తీవ్రమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట.